హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇంటర్ క్వాలిఫికేషన్తో అప్లికేషన్ చేసుకునే విధంగా మనకి గ్రామ స్థాయి గుమస్తా ఉద్యోగాలకు సంబంధించి మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. దీనికి బోత్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్ సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఒకే ఒక చిన్న ఎగ్జామ్ పెట్టి మీకు జాబ్ అనేది ఇస్తున్నారండి. మీరు జాబ్లో చేరగానే మీకు ఫర్ మంత్ అయితే 50,000కి పైగా సాలరీ అయితే వస్తుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఏజ్ లిమిట్ ఎంత, సాలరీ డీటెయిల్స్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏముండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంతా కూడా క్లియర్గా వీడియోలో చెప్తాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఐసీఎంఆర్ అనే సంస్థ నుంచి అధికారికంగా మనకి రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్స్ అన్ని కూడా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారండి. దీనికి ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ యొక్క జాబ్ సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్, మనకి ఇంకా అప్లికేషన్ అది ఇంకా స్టార్ట్ కాలేదండి. మీరు కూడా చూడొచ్చు, ఇక్కడ విల్ బి ప్రొవైడ్ సూన్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీకు తొందరలో నోటిఫికేషన్కి సంబంధించి డేట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. ఫ్రెండ్స్, అప్లికేషన్ అనేది ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఆఫ్లైన్ విధానంలో కాదండి. మీకు ఈ యొక్క ఎగ్జామ్స్ సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అనేవి మనకి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తామని చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీకు ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ కంప్యూటర్ ప్రివెన్షన్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్ అనేది మీకు కండక్ట్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క రికమెండ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి జాబ్స్ గురించి ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు ఇందులో యూజ్ అయ్యే జాబ్ గురించి చెప్తాను. అది లోవర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు అయితే భర్తీ చేస్తున్నారండి. ఇవి మనకు గ్రూప్ సి లెవెల్ జాబ్స్. ఇందులో జనరల్ క్యాండిడేట్ సంబంధించి వేకెన్సీ ఇచ్చారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. క్వాలిఫికేషన్ టెస్ట్ చూసుకుంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. 12th క్లాస్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు 12th పాస్ అయినా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు టైపింగ్ సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. అంటే ఇంగ్లీష్లో అయితే 35 వర్డ్స్ పర్ మినిట్, హిందీలో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ సంబంధించి స్కిల్స్ ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క క్వాలిఫికేషన్ అండ్ స్కిల్స్ ఉన్నట్లయితే సరిపోతుంది, మీరు అప్లికేషన్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క లోవర్ డివిజన్ క్లర్క్ జాబ్స్ సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే మీకు లెవెల్ 2 ప్రకారం మీకు 7th CPC వచ్చేసి 19,900 రూపీస్ బేసిక్ పేనే రావడం జరుగుతుంది. అలాగే అన్ని రకాల అలవెన్స్ కలుపుకుంటే మీకు దాదాపుగా 40,000కి పైగా సాలరీ అయితే వస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్ జాబ్స్ సంబంధించి కూడా మనకి వేకెన్సీ ఉన్నాయి. ఇవి గ్రూప్ సి లెవెల్ జాబ్స్. ఇందులో కూడా వేకెన్సీ జనరల్ క్యాండిడేట్ సంబంధించి వేకెన్సీ కేటాయించారండి. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్తున్నారు. అంటే మీరు డిగ్రీలో BA కానీ, BSc కానీ, బీకామ్ కానీ మీరు డిగ్రీలో ఈ యొక్క కోర్స్ చేసి ఉంటే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే టైపింగ్ సంబంధించి స్కిల్స్ అడుగుతున్నారు. ఇంగ్లీష్లో అయితే 35 వర్డ్స్ మినిట్ టైపింగ్ చేసే స్కిల్స్ ఉన్నట్లయితే ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. అలాగే సాలరీ అనేది లెవెల్ 4 ప్రకారం మీకు 7th CPC 25,500 రూపీస్ వరకు బేసిక్ పేనే ఉంటుంది. అలాగే అన్ని రకాల అలవెన్స్ కలుపుకుంటే మీకు దాదాపుగా 50,000కి పైగా సాలరీ అయితే పొందొచ్చండి. ఫ్రెండ్స్, అలాగే నెక్స్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి చూసుకుంటే ఇవి గ్రూప్ బి లెవెల్ జాబ్స్. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే మినిమం 3 years బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు ఏ విభాగంలో అయినా సరే మీరు డిగ్రీ పూర్తి చేసి ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, అలాగే మీకు కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్తున్నారు. అంటే మీకు కంప్యూటర్కి సంబంధించి MS ఆఫీస్ కానీ, పవర్ పాయింట్కి సంబంధించి కానీ మీకు వచ్చి ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే సాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే లెవెల్ 6 ప్రకారం 7th CPC వచ్చేసి మీకు బేసిక్ పేనే 35,400 రూపీస్ వరకు వస్తుంది. అలాగే అన్ని రకాల అలవెన్స్ కలుపుకుంటే మీకు దాదాపుగా 60,000కి పైగా సాలరీ అయితే వస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇందులో క్లియర్గా ఇచ్చారు చూడండి. యువర్ క్యాండిడేట్ సంబంధించి OBC, EWS క్యాండిడేట్ సంబంధించి 2,000 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. అలాగే SC, ST, ఓపెన్ క్యాండిడేట్ సంబంధించి 1,600 అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందని చూసుకుంటే మీకు ముందుగా టైర్ 1కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. దాని తర్వాత మీకు టైర్ 2కి సంబంధించి కంప్యూటర్ ప్రివెన్షన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ యొక్క CBT ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే మీకు టోటల్గా 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 100 మార్క్స్ సంబంధించి ఉంటుంది. టైం అనేది 90 minutes పాటు టైం వేస్ట్ ఇస్తున్నారు. ఇందులో మనకి సెక్షన్ వైజ్గా టాపిక్స్ అనేది ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఫ్రెండ్స్, మీకు నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు. అంటే మీకు నెగిటివ్ మార్క్స్ వచ్చేసి
ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అయితే డిడక్ట్ చేస్తామని చెప్తున్నారు. అలాగే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే రావడం జరుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ కూడా డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, మీకు మినిమం ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారని చూసుకుంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. మీరు మీ యొక్క సిబిటి ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలంటే మీకు 50% మార్క్స్ అయితే రావాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి సంబంధించి టైర్ 2కి సంబంధించి టెస్ట్ అయితే పెడతారట. స్కిల్ టెస్ట్ అది. కంప్యూటర్ ప్రొఫెసీ టెస్ట్ వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుందని చెప్తున్నారు. అంటే మీరు ఇందులో క్వాలిఫై అయితే సరిపోతుంది అని వీళ్ళు చెప్తున్నారు. ఫ్రెండ్స్, యొక్క కంప్యూటర్ ప్రొఫెసీ టెస్ట్ వచ్చేసి 20 మార్క్స్ సంబంధించి టెస్ట్ అనేది ఉంటుందట. 60 మినిట్స్ పాటు టైం టెస్ట్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా మనకి ఎంఎస్ వర్డ్కి సంబంధించి కానీ, అలాగే ఎక్సెల్ షీట్కి సంబంధించి కానీ, అలాగే జనరేషన్ ఆఫ్ స్లైడ్స్ అనే ఎక్సెట్రా అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఈ యొక్క టాపిక్స్ మీద టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు అని చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్, లోవర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కూడా సేమ్ టాపిక్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్ సంబంధించి ఎగ్జామ్ అనేది పెడతారు. 90 మినిట్స్ పాటు టైం టెస్ట్ ఇస్తున్నారు. దీనిలో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అయితే డిడక్ట్ చేస్తామని చెప్తున్నారు. అలాగే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే రావడం జరుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ కూడా చూడొచ్చు, క్లియర్గా ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ సిలబస్ కూడా క్లియర్గా ఇచ్చారండి. మీరు ఇందులో ఇచ్చిన ఈ యొక్క టాపిక్ని ప్రిపేర్ అయితే చాలు. ఫ్రెండ్స్, యొక్క సిబిటి ఎగ్జామినేషన్కి సంబంధించి సెంటర్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికైతే ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఏ రాష్ట్రం చెందిన వారైనా సరే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.